విదేశీయ దృష్టి అనేది అది ఇంకొక రకంగా ఉంటుంది. ఎంత టర్న్ ఓవరు, ఎంత ఇంకా ఎక్స్పాన్షన్, ఎంత అంటే డబ్బు లాభం ప్రధానంగా వారు చూస్తారు. ఎన్ని కుటుంబాన్ని మనం పోషిస్తున్నాము, పరిరక్షిస్తున్నాము ఈ వ్యవసాయం ద్వారా, ఈ చేతి పని ద్వారా, ఈ కొత్త ఇంజనీరింగ్ ద్వారా కుటుంబాన్ని పోషించాలి, ఎంతమందికి పిల్లలకి చదువు నేర్పిస్తున్నాము అని ఆ దృష్టికోణం, ఆ వ్యూ అంటారు, చూసే విధానంలో మార్పు ఉంది. ఇలా ఉంటుంది. అంటే కారణం ఏమంటే పిల్లల్ని పెంచే సమయం నుంచి భక్తి, శ్రద్ధ, వినయం, ధర్మము, ఆచారము, సంస్కృతి ఇది అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం. పిల్లలకి బాగా చదువుకో అని ఒకవైపు చెప్తారు, మంచి మార్కులు తీసుకోవాలి అది చెప్తారు. ఇప్పట్లో అదే ముఖ్యంగా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. 90 చాలదు, 95 పర్లేదు, 99 బతకగలుగుతావు, అది అలా. కానీ దాని మూలాన మెరిట్ పెరుగుతుంది అనుకోండి. దానివల్ల శ్రద్ధగా చదువుకునే వాళ్ళు కూడా తప్పనిసరి మనం చదువుకోవాలని వాళ్ళకి కటిబద్ధత, అంటే వాళ్ళకి సంకల్పాలు కలుగుతాయి. అది అలా చూస్తున్నప్పుడు అది మంచిదే. అది కానీ అవకాశం అనేది ఏమి తీసుకున్నా అది పూర్వభాగ్యం ఉండాలనే విషయం అనేది అది ప్రత్యక్ష పరిస్థితి. అది వేరు. ఐటీ భారతదేశానికి అప్పుడప్పుడు ఏదో ఒక అవకాశాలు వస్తాయి. అంటే వ్యవసాయాన్ని నమ్ముకున్న ఈ భూమి అప్పట్లో ఉద్యోగ అవసరము మొరీషస్, ట్రినిడాడు, ఫిజీ అలాంటి దేశాలకి, ఆఫ్రికా అలాంటి దేశాలకి వెళ్ళి పని చేయాల్సిన పరిస్థితి ఉండేది ఒక 2 శతాబ్దానికి ముందు. ఇంకా చెప్తే శ్రీలంక వాళ్ళు కూడా కొందరు బీహార్కు సంబంధించిన వాళ్ళు అంటారు. ఆ సింహళ అనే వాళ్ళని చెప్తారు. ఈ బీహార్ ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళని కూడా చెప్తారు. అదేదో హిస్టరీ, అది మనకు వెంటనే ఏం చెప్పలేము దాని గురించి, ఏదో చెప్తారు. తర్వాత ఈ లండన్కు వెళ్ళేది, అక్కడ ఇల్లు కొనుక్కునేది, చదివేది. అక్కడ వెళ్ళి చదివి వస్తే అది పెద్ద గౌరవం. అంటే మన దేశం యొక్క స్వతంత్ర సంగ్రామంలో నేతృత్వం చేసిన వాళ్ళు చాలా వరకు ఆ లండన్లో చదువుకుని, అంటే పాశ్చాత్య ప్రభావం, భారతీయ భావం రెండు కలిసి వచ్చింది కనుక మన స్వామివారు ఈ ఇండిపెండెన్స్ డే 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు కంచి మహాస్వామి వారు ఒక సందేశం ఇచ్చినారు. దాంట్లో ఏదో మంచి విధముగా, ఏదో అదృష్టవశాత్తు మన దేశం యొక్క చిహ్నములో చక్రం ఉన్నది, అది ధర్మచక్రం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహయః అఘాయురింద్రియారామః మోఘం పార్థ సజీవతి. ఈ ధర్మాన్ని మనం తెప్పకపోతే, అంటే అది అలా ఒక చోట్లో ఉండిపోతే, ధర్మాచరణ ఈ దేశంలో లేకపోతే మన జీవితం అనేది వ్యర్థము. అఘాయురింద్రియారామః మోఘం పార్థ సజీవతి. అతను ఉండి ప్రయోజనం లేదు, అంటే నిష్ప్రయోజనం, చరితార్థం కాదు.
ధర్మచక్రం అనేది తిరగాలంటే అనుష్ఠానంలో ఉండాలి. గుడి అంటే ఏదో ఒక బిల్డింగు, పాత బిల్డింగ్ అని అలా ఇలా రథాల్ని గ్రామంలో మామూలు రోజుల్లో ఏదో మూతపడి వేసి ఉంటారు. అంటే వర్షము, ఎండ దానికి ఇబ్బంది లేకుండా భద్రం చేయాలని రథాన్ని కాపాడి పెడతారు. అది ఉత్సవం సమయంలో అది తీసేసి రథోత్సవం జరుగుతుంది. అలా కాపాడటం అనేది వేరు, వస్తువుని కాపాడటం అనేది ఒకటి. గుడిని కాపాడాలంటే చైతన్యం ఉండాలి. ఆ గుడిలో చైతన్యం, సాన్నిధ్యం తత్రమే స్థితం అని. ఆ సాన్నిధ్యానికి ధర్మచక్రం ఎలా ప్రవర్తింపచేయాలి, ధర్మచక్రాన్ని జీవితవంతం చేయాలి. కల్చర్ అనేదాన్ని ఎప్పుడూ మనం దృశ్య రూపంలో మనకు కనిపించాలి. దానికోసము పురోహితుడు యొక్క కర్తవ్యం చాలా ఉన్నది. దాంట్లో ధర్మచక్రాన్ని ప్రవర్తింపచేయటంలో ధర్మం అనేది ఆత్మ, ప్రాణం, ఈ దేశం యొక్క వ్యక్తిత్వం. ఈ దేశం యొక్క ప్రజలు ఏమి ఆలోచిస్తారు అంటే క్రూర దృష్టి ఉన్నదా, లేదు సోమరితనమా, తామస దృష్టియా, లేదు సాత్వికమా, ఏ స్వభావం, ఈ దేశానికి స్వభావం ఏమి, ఈ ప్రజల యొక్క ఆకాంక్ష ఏమి అని తెలుసుకోవాలంటే వారి యొక్క ధర్మ సంస్కృతిని మనం తెలుసుకోవాలి. భారతీయ సంస్కృతి అనేది సనాతన ధర్మం. అంటే కొత్త వాళ్ళు వచ్చి మాది మీది చెప్పుకునేది అది వేరు. కానీ మన దేశం యొక్క సంస్కృతి, ఈ మట్టి యొక్క సంస్కృతి, ఈ నీరు యొక్క సంస్కృతి అనేది సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం యొక్క పర్పస్, లక్ష్యం ఏమి, ఉద్దేశం ఏమి? ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చినారంటే ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. స్వామివారు పిలిచారు, ఎందుకో ఉంటుంది, అది అలా ఉంటుంది. అలా సనాతన ధర్మ యొక్క ఉద్దేశము లోకా సమస్తాః సుఖినో భవంతు. ఈ నూతన లోకంలో చెప్తారు ఇంక్లూసివ్ గ్రోత్, వికాసములో అందరూ భాగస్వాములు కావాలి, అందరికీ షేర్ దొరకాలి, లాభం యొక్క షేరు అందరికీ. అంటే పుణ్యం అనేది అందరికీ లభించేటట్టుగా చేయాల్సిన బాధ్యత ఈ అర్చకులకి, పురోహితులకి, ఘనపాటి, విద్యారణ్యము అందరికీ ఈ బాధ్యత ఉంటుంది. ఈ ధర్మ ప్రచారం కోసము పాత రోజుల్లో ప్రభుత్వం యొక్క సహాయ సహకారం ఉండేది. సర్వమాన్యం అని ఒక కాన్సెప్ట్, శ్రోత్రియం అంటారు. అది బీహార్లో కూడా శ్రోత్రియం అని ఉంది, అలా ఉంటుంది. ఉత్తర దేశంలో ఉంది, ఇక్కడ దక్షిణ దేశంలో కూడా. అంటే భూమిదానం చేసి అందరికీ ఇల్లు కట్టించి, ఆవులు ఇచ్చి, ట్యాక్స్ ఫ్రీ అదన్నీ చేసి, అంటే సౌకర్యాలు చేసేది, సేవ చేసే దానికోసం ఒక, ఇప్పుడు ఇన్సూరెన్స్ అంటారు, కాన్ఫిడెన్స్ బిల్డప్, విశ్వాసాన్ని వాళ్ళు బలపరచడానికోసము కొంత సహాయాలు చేశారు. చతుర్వేది మంగళం అని కొన్ని గ్రామములు, కంచి పక్కన కలవై అని ఒక గ్రామం, మీరు విని ఉంటారు. కంచి పెద్ద స్వామివారి యొక్క, మహాస్వామివారి యొక్క గురువు గారు పరమ గురువు గారు. అంటే పరమ గురువు గారి పేరే వీరికి పెట్టారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు 7వ నెంబర్ స్వామి, అది పరంపర దీంట్లో. అంటే దానికి ముందు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆరుగురు ఉన్నారు. అది ఆ స్వామివారి పేరే మన కంచి మహాస్వామివారి పేరు. అదే శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు 8వ ఆచార్య. ఆ పేరుతో 8వ ఆచార్య. ఆ కలవై గ్రామం అనేది ఒక చతుర్వేది మంగళం.
ఆది నారాయణ చతుర్వేది మంగళం అని ఆ ఊరికి పేరు. కలవై అంటే సంగమం, జీవ బ్రహ్మ ఐక్యం, కలవై. అలా అనేక గ్రామములు ఉన్నాయి. చతుర్వేది మంగళం అని ఉన్నాయి. అగ్రహారం అనే పేరుతో కూడా కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఈ సూలూరుపేట, శ్రీహరికోట పక్కన అగ్రహారం అని ఒక గ్రామం ఉంది. అలా ఈ చతుర్వేది మంగళం ఏర్పాటు చేసి ఒరిస్సాలో ఒక ఇన్స్క్రిప్షన్, సామవేదములో ఇప్పుడు మనకు రాణాయణీయం, కౌతుమం, జైమిని అని 3 శాఖలు ఇప్పుడు మనకు దొరుకుతున్నాయి. అంటే 1000 బ్రాంచెస్. అది సహస్రవర్త్మ సామవేద అని పేరు. 1000 శాఖలు ఉండే వేదము సామవేదము. దాంట్లో ఇప్పుడు లభ్యంగా ఉండేది 3. 997 శాఖలు పేరు కూడా మనకు తెలియవు. అది ఉపలబ్ధి, అది లభ్యంగా లేదనేది వేరే విషయం. పేరు కూడా మనకి ఇక్కడ పుస్తకాలు ఉందో ఏమో సామాన్యంగా తెలియదు. అది ఇంకొక శాఖ పేరు ఉంది, ఆరుణి అని ఒక శాఖ సామవేదములు. 1000 సంవత్సరాల ముందు ఆ సామవేదానికి చెందిన ఆరుణి శాఖ పాఠ ప్రవచనము కోసరము భూమి దానము ఇంకా సత్కారాలు ఏదో చేసినట్టుగా ఒరిస్సా ఉత్కల ప్రాంతంలో ఒక ఇన్స్క్రిప్షన్ ఉన్నది, శిలాశాసనం ఉంది. అంటే మన ఇండియన్ హిస్టరీ గురించి ఇప్పుడు సాధారణంగా మాట్లాడుతుంటారు. అది ప్రాపర్గా మనం రికార్డు చేయాలి. ఇండియన్ హిస్టరీ, ఇండియన్ లైఫ్ స్టైల్ ఏమి, ఇండియన్ టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏమి, మేనేజ్మెంట్, వ్యాపారం ఏమి, భారతీయ తత్వశాస్త్రం ఏమి, లేబర్ పాలసీ ఏమి, వెల్ఫేర్ సిస్టమ్ ఏమి, మన భారతీయుల యొక్క హృదయం ఏమి, దక్షత సామర్థ్యం ఏమి, సంపదల యొక్క వినియోగం డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏమి, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటారు. బియ్యం, పప్పు, పంచదార ఇవన్నీ పంచుతారు. అలా ప్రేమని పంచుకోవటం ఎలా, బాధ్యతల్ని పంచుకోవటం ఎలా, అధికారాల్ని పంచుకోవటం ఎలా. ఈ దేశం ఇండిపెండెంట్ అయిన తర్వాత అంటే 1947 తర్వాత, అది ఇదివరకే చెప్పినాం ఒకరోజు, అంటే కంచి మహాస్వామి వారు దేశం యొక్క విభజనానికి ఆ పక్షంలో లేరు. వారు దేశం అనేది ఒకటిగా ఉండాలి, హిందుస్థాన్ పాకిస్తాన్ అని విభజనం జరగకూడదు, సంతస్థాన్ అని ఒకటిగా ఉండాలి అని వారు పేరు పెట్టింది. సంతస్థాన్ అని ఈ దేశానికి పేరు పెట్టారు వారు అనుకున్న ఈ దేశానికి. అంటే అప్పుడు కొన్ని కలహాలు, కొన్ని కష్టాలు జరిగినాయి దేశం యొక్క విభజనం జరిగినప్పుడు. అలాంటి కష్టములు, అపమానములు, ఇబ్బంది అన్నీ రాకూడదు. భావితరానికి ప్రశాంతం ఉండాలి, అందరూ సౌముఖ్యంగా, సౌజన్యంగా, సమైక్యంగా ఉండాలి అనే దానికోసం వారు ప్రతి ఆదివారము సాయంత్రం పైన ఏమి తీసుకోరు ఆహారం. అంటే ఆల్రెడీ వారు ఏకాదశి, శివరాత్రి, నవరాత్రి అని ఉపవాసం చేస్తున్న స్వామి దేశం కోసరము, దేశంలో ఈ కలహాలు, ఈ పోరాటాలన్నీ జరగకూడదు, ఈ ఆపదలు కలగకూడదు అని కోసరము, దీనికోసం వారు అలా ఆహారంలో ఇలా భిక్షా విషయంలో అలా ఆయన స్వయంగా నియంత్రణ. అంటే శాంతి భద్రతలు సొసైటీ యొక్క డెవలప్మెంట్కి ముఖ్యం. దానికోసం చెప్తున్నాం. ఆయన ఏమి ఒకరోజు కూర్చుని నిరాహార దీక్ష చేసి మూమెంట్ తీసుకురావాల్సిన అవసరం ఆయనకేం లేదు.
ఆయనకి అలాంటి అవసరం ఏమీ ఆయనకి లేదు. అధికారం కోసం కానీ లేదు ప్రజల్లో స్పందన తీసుకురావాలి అలాంటి ఇదేం లేదు. కానీ ధర్మం యొక్క ఉద్దేశము ప్రజలకు హితం జరగాలి, ప్రజలకు అనుకూలం జరగాలి. దానికోసం వారు ధర్మము, శాస్త్రం, పూజ ఇలా చేస్తున్న దీనికోసం ఈ నియమాలన్నీ పాటించాలి. అందుకని వ్యక్తి యొక్క కర్తవ్యము జీతాలు సంపాదన చేయాలి. జీవుడి యొక్క ఉద్ధారము, జీవనములో ఉద్ధారము రెండూ మనం గుర్తించాలి. జీవనములో ఉద్ధారం అనేది మంచి డిగ్రీలు, మంచి సంపాదన, ఇవన్నీ ఆరోగ్యం, సంతోషం, ఇవన్నీ. జీవుడి యొక్క ఉద్ధారం అంటే పరమాత్మ జ్ఞానం, జీవ బ్రహ్మ ఐక్య జ్ఞానం. అది కలగాలంటే భక్తి, సదాచారం, పురాణ శ్రవణం, నిత్యకర్మానుష్ఠానం, సౌమ్యంగా ఉండటం, ఇలాంటి మంచి స్వభావాలు ఆత్మగుణం అంటారు. దానికి ఆత్మగుణాలు మన దేశంలో అభివృద్ధికి రావాలి. జీడిపి అని ఒకటి చెప్తారు మీకు. ఒక వ్యక్తికి ఈ సంపాదన సామర్థ్యము ఎలా ఉంటుంది, లేదు కొనే సామర్థ్యం ఎలా ఉంటుంది. అది కూరగాయల నుంచి ఎక్కడో మనిషి ఏదో కొనేది ఉంది. ఇది కొనేది అనేది చాలా ఉన్నాయి. సమయ సందర్భాన్ని బట్టి కొనటం అనేది ఉంటుంది. దాంట్లో ఈ కొన్ని విషయాలు కొనేది ఉంటుంది, కొన్ని విషయాలు కొనేదానికి కాదు. అది అనర్ఘ్య కైవల్య పరదాయిని, అది అనర్ఘ్యం. అది అలా ఈ జీవితంలో వాల్యూస్ అనేది విలువ లేనది. వాల్యూ అనేది దానికి వాల్యూ లేదు. అంటే ఇన్ని రూపాయలతో కొనేయవచ్చు, ఇన్ని లక్షలతో కొనేయవచ్చు అనేది కాదు. ఈ దేశంలో డబ్బు, అధికారం, దానికన్నా గౌరవం ఆత్మగుణాలకు ఇచ్చినారు. ఇమాందారిగా పనిచేస్తారా, వాళ్ళు నిష్ఠతో పనిచేస్తున్నారా, అది ఏ వృత్తి అయినా కావచ్చు. అది జ్ఞానం అనే సేవలో ఉండేవాడు కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. ఈ దేశంలో వ్యాపారంలో ధర్మం ఉంటుంది కానీ ధర్మంలో వ్యాపారం ఉండదు. ఈ దేశంలో అది ఈ దేశం యొక్క విశిష్టత. ధర్మం అనేది ఆచరణ కోసం ఈ దేశంలో ఉంది కానీ, ఆత్మ సంతృప్తికి ఉంది కానీ, ఆత్మ ఉన్నతి కోసం ఉన్నది కానీ, ఇది ఒక ప్రదర్శనానికి లేదు. ధర్మం అనేది దర్శనం కోసం ఉంది. దర్శనం అంటే శాస్త్రం, దానికోసం ఉంది కానీ ప్రదర్శనానికి అనేది లేదు. అందుకని ఇక్కడ ఉండే ధర్మం అనేది డెప్త్ ఎక్కువ, గరాయి, లోతు ఎక్కువ దీనికి. అది అందరి యొక్క శాంతి కోసం పనిచేస్తుంది ఈ ధర్మం. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటారు, ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క సాఫ్ట్వేర్. చిన్న చిన్న విషయానికి కూడా ప్రత్యేకంగా ఒకరిని పిల్లల్ని లేపాలంటే, ఒకటి నిద్రకు పంపించాలన్నా ఒక సాఫ్ట్వేరు. చాలా అంటే ప్రత్యేకం, అందరినీ చూసి చేస్తారు. అంటే అందరి యొక్క అవసరాల్ని ఈ చదువుకున్న వాళ్ళు ఆలోచించి ఏది ఉపయోగపడుతుంది, ఏది ప్రజల యొక్క ఆదరణ దేనికి ఉంటుందని చూసి చేస్తారు. అది అంటే కష్టాన్ని తెలుసుకుంటేనే కష్టం నుంచి నివృత్తికి మార్గం కూడా తెలుసుకునే సామర్థ్యం, అవకాశం అది అనుకోండి. అలా మన దేశంలో దీర్ఘకాలానికి ఉపయోగపడే జీవిత విధానం ఈ భారతీయ జీవిత విధానం. అల్పస్య హేతోః బహు హాతుమిచ్చన్
విచారమూఢ ప్రతిభాసి మేత్వం అని ఒక సందర్భంలో కాళిదాసు చెప్తారాయన. అల్పస్య హేతోహో బహుహాతుమిచ్చన్ విచారమూఢ ప్రతిభాసి మేత్వం. అంటే ఆ దిలీపుడు యొక్క కథలో ఆయన గోసేవ చేస్తారు. దిలీప మహారాజు 21 రోజు గోసేవ చేస్తారు. సంతాన ప్రాప్తి కోసరము వశిష్ఠ మహర్షి ఆదేశించి అలా చేస్తారు. విధే సాయంతరస్యాంతే సదర్శ తపోనిధిం అన్వాసితమరుంధత్యా స్వాహయేవ హవిర్భుజం. విధే సాయంతరస్యాంతి, సాయంత్రం సంధ్యావందనం అని ఆయన చేసిన తర్వాత ఆయన అనుష్ఠానం చేస్తున్నప్పుడు ఆయనకి విఘ్నం కలిగించకూడదు, విక్షేపం కలిగించకూడదు అని ఆగి పరిమేయ పురస్సరం అంటే ఏ చోట్లో హోతాలు చూపించాలి. హోదా అంటారు. హోతా అంటే ఎక్కడ మనం పరిమితమైన పరిసరాలతో వెళ్ళాలి. గురువు గారి దగ్గర వెళ్ళినప్పుడు మనం ఎంత అవసరమో అంతవరకే మన సౌకర్యాలన్నీ చూసుకుని ఎంత అవసరమో అంత అవసరంతో మరి ఆడంబరం లేకుండా వెళ్ళాలి. పరిమేయ పురస్సరవు. ఆయన మంత్రుల దగ్గర అధికారం అన్నీ కొంతకాలానికి ఇచ్చేసి అందరినీ చూస్తూ వెళ్ళారు. నామధేయాన్ని పృచ్ఛంతం వన్యానాం మార్గశాఖినా, ఏమేమి చెట్లు ఉన్నాయి అని పేరన్నీ అడుగుతున్నారు. హయ్యంగవీన మాదాయ ఘోషవృద్ధాన్ ఉపస్థితాన్. ఈ యాదవులు ఎవరు ఉంటారు, గొల్ల వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ నెయ్యి తీసుకొచ్చి ఇస్తారు. అది హయ్యంగ వీణం, అప్పటికప్పుడు తయారు చేసిన నెయ్యి. అప్పుడు ఈ సంధ్యావందనం అయిన తర్వాత వశిష్ఠ మహర్షిని ఆయన కలుసుకున్నారు. తపోనిధిం, ఇక్కడ నిధి అనే దానికి తపస్సు కూడా ఒక నిధి అనే దాన్ని మనం గుర్తించాలి. నిధి అంటే ఇంట్రెస్ట్ ఇచ్చేదే నిధి, పెరిగేదే నిధి అనేది అది కూడా నిధే. కానీ తపస్సు కూడా ఒక నిధి అనేదాన్ని ప్రస్తుత కాలంలో మన వాళ్ళు గుర్తించాలి. తపస్సు అంటే మౌనంగా ఉండి 45 రోజులు వ్రతం దీక్ష అనేది ఒకటి. శబరిమల వెళ్ళే వాళ్ళు స్నానం చేస్తారు, భజన చేస్తారు, ఆహార నియమాలన్నీ పాటిస్తారు, ఇవన్నీ ఉంటాయి. అది ఒక తపస్సు. జీవితంలోనే తపస్సు అనేది అది అనుసూతంగా ఉంటుంది. భారతీయ పరంపరలో విడిగా కొన్ని రోజులు తపస్సు అనేది కాదు, ఈ టైంకి తపస్సు అనేది కాదు. ఆ తపస్సు అనేది అనుసూతంగా వస్తూ ఉంటుంది. మాటల్లో తపస్సు, భోజనంలో తపస్సు, చూపులో తపస్సు, అలా అన్ని సందర్భంలో కూడా ఒక కవచంలాగా తపస్సు అనేది వస్తూ ఉంటుంది. అది భారతదేశం యొక్క విశిష్టత. అది కాకుండా వీళ్ళు మండల దీక్ష, పురస్చరణం అని చేసే తపస్సు వేరు. సామాన్య దశలో కూడా అందరి జీవితంలో ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఈ తపస్సు అనేది అనువర్తిస్తుంది, అనుసూతంగా ఉంటుంది. జీవితకాలం ఆ తపస్సు అనేది ఉంటుంది. అందుకని తపస్సు అనేది జీవితంలో ఒక భాగము, భారతీయుల యొక్క జీవితంలో ఒక భాగము తపస్సు అనేది. ఆయన చెప్పిన ప్రకారం ఈయన గోసేవ చేస్తారు. ప్రస్థితాయాం ప్రతిష్ఠేతాః స్థితాయాం స్థితిమాచరేః నిషణ్ణాయాం నిషీదాస్యాం పీతాంబసి పిబేరపః. ఆ ఆవు నుంచుంటే నుంచుకోవాలి, అది కూర్చుంటే కూర్చోవాలి, అది నిద్రపోతే మీరు నిద్రపోవచ్చు అని చెప్పి సప్తవ్యతీయు త్రిగుణాని తస్య దినాని దీనోద్ధరణోచితస్య. 21 రోజు
ఆ గోసేవ చేశారు. తర్వాత ఒక సంశోధనం అంటే ఒక పరీక్ష జరిగింది. భగవంతుడు ఏర్పాటు చేసిన పరీక్ష. ఆ కామధేను యొక్క బిడ్డ నందిని ఆ గోవుని ఈయన పరిసేవ చేస్తున్నారు. పరిచర్య పరోభవ అవిఘ్నమస్తుతే శ్రేయా పితేవ తురిపుత్రుల మీద ఉంటుంది. అది ఆశీర్వదిస్తారు. అక్కడ ఒకరోజు గుహకి వెళ్ళిపోతుంది ఆవు. ఆ గుహలో ఒక తోట ఉంది. అక్కడ గుహ పక్కన అనేక చెట్లు ఉన్నాయి. ఆ చెట్లన్నీ భద్రంగా కాపాడేదానికి ఒక మనిషిని పెట్టారట. పార్వతీదేవి పెట్టిందట. కుంభోదరుడని ఒక ఆయన్ని పెట్టింది. ఆయన పని ఏమంటే ఈ చెట్టుకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అంటే మనుషుల్ని కాపాడేదానికి, వస్తువుల్ని కాపాడేదానికి, బంగారం కాపాడేదానికి దాన్ని ఉంటారు ప్రహరీ. అలా చెట్లు కాపాడేదానికి కూడా అది ప్రహరీ అక్కడ పెట్టారు. అలా కొన్ని చెట్లు కాపాడేదానికి కొన్ని అవసరం కూడా ఉంటుంది, పెట్టారు అనుకోండి. అక్కడ దేవదారు అనే చెట్టుని కాపాడేదానికి ఈ కుంభోదరుడు అనే ఆయన్ని పెట్టారు. ఆ చెట్టు కాపాడటం అనేది పార్వతీదేవికి ఇష్టమైన విషయం. స్కందస్య మాతు పయసాం రసజ్ఞ నియుక్త. పార్వతీదేవి తన కుమారుడైన కార్తికేయ స్వామిని ఎలా వాత్సల్యంతో పోషణ చేస్తుందో అలా ఈ చెట్టుని కూడా పోషణ చేసింది. అందుకని జాగ్రత్తగా చూసుకోవాలి పెట్టింది. ఈ ఆవు అక్కడ వచ్చేసింది నందిని. అందుకని ఈ కుంభోదరుడు తర్వాత సింహ రూపంలో ఒక దృశ్యం వస్తుంది. అప్పుడు ఈ దిలీప మహారాజు చెప్తున్నారు, నేను క్షత్రియుడు, గురువు గారి యొక్క ఆవు ఇది, దీన్ని కాపాడవలసింది నా బాధ్యత. అందుకని ఈ ఆవుని కాబట్టి నువ్వు తీసుకునేది అనేది కాదు, నన్ను తీసుకో, ఈ ఆవుని వదిలిపెట్టేసేయంట. అంటే జీవరాశి కోసము అధికారము సౌకర్యాలన్నీ త్యాగం చేసే దేశం ఈ భారతదేశం. అక్కడ క్షతాత్కిల త్రాయతయిత్యుతగ్రహ క్షత్రస్య శబ్దో భువనేషు రూఢ రాజ్యేన కిం తద్విపరీత వృత్తే ప్రాణైరుపక్రోశమలీమశైర్వ అని చెప్పి నా జీవితాన్ని నేను ఇస్తానని చెప్పి ఈయన తల వంగి ఆ సింహానికి ముందు ఉన్నప్పుడు పుష్పవర్షం వచ్చింది. ఉత్తిష్ట వచ్చేత్యమృతాయమానం వచో నిశమ్యోత్థితం ఉత్థిత సన్. ఉత్తిష్ట వత్స, లేచుకో అని చెప్పిందిట ఆ సింహం. అంటే సింహం కాదు, అది ఈశ్వరుడు యొక్క ఈ కామధేని యొక్క కల్పన. అది చెప్పి తర్వాత ఆశీర్వాదం ఇస్తుంది, ఈ పాలు తీసుకో, తాగండి, సంతాన ప్రాప్తి వస్తుందని. అది కూడా వెంటనే ఈయన చేయలేదు. అంటే ఒక అవసరం ఉన్నప్పుడు, అది దొరికినప్పుడు వెంటనే పరిగెత్తుకొని మన పని చేయించుకుంటాం, తర్వాత అన్ని చూస్తాం, రాటిఫికేషన్ తర్వాత చేస్తాం అని చెప్పేది కాదు. మన ఎంత అవసరం ఉన్నా, ఎంత కష్టస్థితిలో కూడా సిస్టమ్ని ఫాలో చేయటం భారతీయుల యొక్క ఒక గొప్పతనం. మనకు అవసరాలు ఏమున్నా అది ఏకాదశి కావచ్చు, ద్వాదశి పారణ అయిపోతుంది, ఆ ఋషి రాలేదే అని కాచుకుని తర్వాత కదా మనం పాలన చేయాలి అని ఈ పురాణ కథలన్నీ మనం చూస్తూ ఉంటే కర్మయోగం ఈ దేశంలో ముఖ్యం. అన్నిటికీ సీసీ కెమెరా పెట్టేది సాధ్యమా?
ఆ సీసీటీవీకి ఇంకొక సీసీటీవీ ఎవరు పెట్టేది? అది పెట్టేది ఎవరు? అది అంటే మనంతా మనలో మార్పు రాకపోతే ఎన్ని టీవీలు పెట్టినా లాభం లేదు. అది దేశంలో కర్మయోగం. నేను జీతం పుచ్చుకుంటున్నాను, నేను పని చేయాలి. అరుణా అస్మిన్ అరుణా పరస్మిన్ అని చెప్తారు మంత్రాలన్నీ. రుణం తీర్చుకోవాలి. అది బదులుగా కక్ష తీర్చుకోవటం లేదు, రుణం తీర్చుకోవాలి. పితృ రుణం, దేవతా రుణం, ఋషి రుణం అని చెప్పి జాయమానో వై బ్రాహ్మణస్త్రిభిర్ణవా జాయతే అంటారు. దేవతలు పూజ చేయాలి, మంచి గుణవత్త, మంచి స్వభావాలు ఉండాలి. శ్రద్ధగా మనం చేయాల్సిన పితృపూజలు ఏం చేయాలో అది శ్రద్ధగా చేయాలి. అలా ఉంటే 3 రుణము అప్పు లేకుండా మనం ఉంటాం. ఈ పాలు తీసుకో అంటే గురోరనుజ్ఞాం అధిగమ్య మాతః ఊజస్య మిచ్చామి తవోపభోక్తుం అని చెప్తారు. అంటే గురువు గారి యొక్క అనుమతితో ఈ పాలు తాగుతాను అని చెప్పి గురువు గారికి విజ్ఞాపనం చేసుకుని, అంటే ఆవశ్యకత ఏమున్నా, అవసరాలు ఏమున్నా మనం దానికనే ఉండే షరత్తులు ఏముంటుందో దాన్ని చూసి మన స్వార్థం కావచ్చు, స్వార్థమైన తొందరపాటు లేకుండా జాగ్రత్తగా, ఈ మహారాష్ట్రలో చెప్తారు సులగ్ని సావధాన అంటారు. సావధానముగా ఉండి పనిచేయటం అనేది భారతీయుల యొక్క గొప్పతనం. అందుకని భారతీయులు మన మహాభారతము, భాగవతము, వాల్మీకి రామాయణము, ఒక తమసా నది అని ఒక నది, ఆ తమసా నదికి మాధ్యాహ్నికం చేయటానికి, అంటే మాధ్యాహ్నికం అనే విషయం ఇంకా కొందరికే తెలుసు అనుకుంటా. అది ఆ మాధ్యాహ్నికం త్రిసంధ్య, దాంట్లో మాధ్యాహ్నికం అనేది ఒకటి. ఆ మాధ్యాహ్నిక స్నానం చేయటానికి అవసరము తమసా నదికి వెళ్తున్నారు ఒక ఋషి, విశ్వామిత్ర ఋషి. మాధ్యందినాయ నియమాయ మహర్షి సేవ్యాం పుణ్యామవాప తమసాం నిహంత్రీం. తమస్సుని పోగొట్టే తమసా నది ఉత్తరప్రదేశ్ పక్కన ఎక్కడ ఉంది అది. అక్కడ స్నానం గురించి చెప్తూ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథ, ఈ అందంగా ఉంది నీళ్లు అంటారు. అంటే అప్పుడు ఈ స్వచ్ఛ భారత్ అనే అభియానానికి అవసరం లేని సమయం అది. ఆ సమయం అనేది అదే. అంటే వేదంలో చెప్తారు, నా నిష్ఠీవేత్ నాప్సుముత్రపురి శంకుర్యాత్ నా వ్యవసన స్నాయాత్ అంటారు ఇదంతా. అందుకని ఈ భారతదేశంలో విలువలు అనేది మనకు ముఖ్యము. భక్తి అనేది తప్పదు, ఆకలి ఉంటుంది కానీ కలి ఉండకూడదు, దోషం ఉండకూడదు. దానికోసమే ఈ దేశంలో ఇప్పుడు దీంట్లో రాస్తారు, ఈ ట్రాఫిక్ పోలీసు వెళ్ళండి, కొంతసేపు ఆగండి, చూడండి, తర్వాత వెళ్ళండి అదండి. అలా మన దేశంలో ప్రివెంటివ్, ముందే జాగ్రత్త చేయటం, ఆపదలు రాకుండా చేయటం, అదే ఆయుర్వేదానికి ఇంకా వేరు వైద్యానికి ఉండే తేడా. భారతీయ విజ్ఞానం, భారతీయ ఎంటర్టైన్మెంట్, కళారంగం అనేది కూడా టైం పాసింగ్ అంటారు. టైం పాసింగ్ కూడా అది మనకు కష్టం ఇవ్వకుండా ఉండాలి. ఒక సౌఖ్యము కోసము ఇంకొక కష్టాన్ని మనం కోరుకోకూడదు, తీసుకోకూడదు. అది సేఫ్టీ అనేది ముఖ్యం. అది భారతీయ విజ్ఞానం. ఆయుర్వేదం కావచ్చు, శాస్త్రీయ సంగీతం కావచ్చు, యోగ శాస్త్రం కావచ్చు, జ్యోతిషం, అన్నిట్లో కూడా
ఈ భద్రత అనే విషయం అనేది ఏర్పాటు చేశారు. అందుకని వెంటనే ప్రాఫిట్ అనేది లేదు. నిర్ణయాలు నిదానంగా తీసుకున్న సరైన నిర్ణయాలు తీసుకుంటారు భారతీయులు. ఇప్పుడు మీరు చూస్తున్నారు 2 నెలలుగా ఎక్కడెక్కడ ఏమేమో జరుగుతున్నది విదేశాల్లో. మన వాళ్ళు జాగ్రత్తగా మన పని చూసుకొని పోతుంటారు. ఎక్కడ తక్కువ ధరలో నూనె దొరుకుతుందో అది కొనుక్కొని మన వాళ్ళు మన పని చేసుకుంటారు. అది అందుకని నచారి హింస విజయశ్చ హస్తి. అరిహింస శత్రువులకి హింస లేదు, శత్రువుల చేత హింస. శత్రువుకి హింస లేకుండా విజయం సాధించటం అనేది ఒకటి. శత్రువు చేత హింస మనకు కలగకుండా క్యాషువాలిటీ, లెస్ క్యాషువాలిటీ లేదు, వితౌట్ క్యాషువాలిటీ విక్టరీ. అది మన దేశం యొక్క ధ్యేయంగా ఉంటుంది. సమ్మోహనం నామ సఖే మమాస్త్రం అంటారు. ఈ సమ్మోహనాస్త్రం చేత ప్రయోగం చేస్తే శత్రువుకి హింస ఉండదు, మనకి విజయం వస్తుంది. అంటే ప్రేమ మార్గం, సత్య మార్గం అనేది మన భారతీయ మార్గము. ఈ ప్రేమ మార్గము, సత్య మార్గము అప్పుడు పరమాత్మ సత్యం, పరమార్థ సత్యాన్ని అన్వేషణం చేసినారు. ఇప్పుడు వ్యావహారిక సత్యాన్ని అన్వేషణం చేయాల్సిన పరిస్థితి కొన్ని చోట్ల చూస్తున్నాం. పారమార్థిక సత్యాన్ని అన్వేషణం చేయటం, బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః, ఆ త్రికాలాబాధ్యమైన సత్యాన్ని తెలుసుకోవటం కోసం నేహనానాస్తి కించన, దానికోసం అక్కడ వెళ్ళేది ఇక్కడ వెళ్ళేది, తపస్సు చేసేది. తపస్సు ఒక గురువు గారు చెప్తారు, పెద్ద మహర్షులు వచ్చి ప్రశ్నలు అడుగుతారు. 6 మహర్షులు వచ్చి ఒక ఆయన దగ్గర వచ్చి, పిప్పలాదుడు ఆయన దగ్గర వచ్చి అడుగుతారు, మీరు మాకు బ్రహ్మజ్ఞానం తెలియపరచండి ఏదో చెప్తారు. ఆయన చెప్తారు, కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, సమాధానం చెప్పాలి. కెమెరా ఏం పెట్టలేదు. అప్పుడు సత్యశిస్తారు అడిగితే ఆయన చెప్తున్నారు, నాకు తెలిసి ఉంటే నేను చెప్తా, యది విజ్ఞాస్యామః సర్వం భవో వక్ష్యామి. అంటే గొప్ప పండితులైన ఇక్కడ ఉండే వినయం అనేది గొప్పది భారతీయులకి. ధైర్యం లేని వాళ్ళు, తెలివి లేని వాళ్ళు అనేది కాదు భారతీయులు. వాళ్ళు శాంతి, భద్రత, అహింస. అందుకని వాళ్ళు కొంచెం సమయం తీసుకుంటారు. నిర్ణయాలు కూడా ఆత్యంతికా సిద్ధి విలంబ సిద్ధ్యో కార్యస్య ఆర్యస్య శుభా విభాతి. కార్యస్య ఆర్యస్య శుభా విభాతి. ఆత్యంతికా సిద్ధి కొంచెం నిదానంగా ఆలోచించటం అనేది విలంబ సిద్ధి. ఆత్యంతికా సిద్ధి అనేది వెంటనే, ఇప్పుడు అన్నీ చెప్తారు కదా, ఫాస్ట్ ఫుడ్ అలాంటి కొన్ని ఆలోచనలు. అంటే అప్పటికప్పుడు మన కడుపు నిండాలి ఏదో ఒకటి. విలంబ సిద్ధి కొంచెం సమయం తీసుకున్నా అది స్వచ్ఛంగా ఉంటుంది, దీర్ఘకాలానికి పనికొస్తుంది అనేది. అప్పుడప్పుడు రిపేర్ చేయాల్సిన అవసరం ఉండదు ఇలాంటిది. అలా భారతీయ యొక్క నిర్ణయాలు దీర్ఘకాలానికి పనికొస్తాయి, సమస్త జీవరాశికి ఉపయోగపడతాయి. ఒక వ్యక్తికి మాత్రం పరిమితమైన లాభాన్ని ఉద్దేశించి ఉండేది కాదు భారతీయ దృష్టికోణం. వీరిద్దరూ వచ్చారు ఈరోజు, ఐటీ వాళ్ళు వచ్చారు, మన వేదశాస్త్ర ప్రచారం చేసేవాళ్ళు వచ్చారు. ఇద్దరు కూడా కలుసుకొని ఈరోజు ఈ టెక్నాలజీ యొక్క అవసరం ఉన్నది, టెక్నాలజీ చేత లక్షాది వ్యక్తులకి ఉద్యోగ ఉపాధులు కల్పించినారు. ఆ లిబరలైజేషన్ అని తీసుకొచ్చి కొంత చేశారు. అది ఇక్కడ తెలంగాణ ఆయన నరసింహరావు పీరియడ్లో చాలా ఆ విషయాలన్నీ అభివృద్ధి అయినాయి.
ఇప్పుడు విజ్ఞానము మనకు కావాలి, విశ్వాసము కావాలి, రెండూ కలిసిన వికాసం కావాలి. వికాసం అంటే డబ్బు, రూపాయి, డాలర్ అనేది మాత్రమే కాదు. విశ్వాసం అంటే అంధవిశ్వాసం అనేది చెప్పలేదు మనం. వేదము, శాస్త్రము, ఉపనిషత్తులు, నీతి శాస్త్రము, విదురు నీతి, ఇక్కడ అనేక నీతులు ఇవన్నీ ఉన్నాయి. వీటి అన్నీ కూడా కలుపుకొని మనం మన వికాసానికి మనం ప్రయత్నం చేయాలి. దానికోసము మనలో అవగాహన ఉండాలి. అవగాహన అనేది మనలో, విజ్ఞానం అంటే ఏం అవగాహన అనేది ఒకవైపు ఉండాలి. సంస్కృతి, మన వంశపారంపర్యమైన విలువలు, ఆచారములు, దాని గురించి అవగాహన ఉండాలి. రెండిట్లో కూడా మనం స్టాండర్డ్ పెంచాలి. స్టాండర్డు, క్వాలిటీ అనేది మనం పెంచాలి. నిన్న ఆ విషయం కూడా మాట్లాడడంతో దానికోసము విద్యా విధానంలో ఒక మార్పు రావాలి. సమస్త ప్రజలందరికీ కూడా, ఈ దేశ ప్రజలకి ఒక భారతీయుడుగా మన ఆలోచనలు ఎలా ఉండాలి, ఒక హిందువుగా మన ఆలోచన ఎలా ఉండాలి అనే దాని గురించి ఆపాత జ్ఞానం, స్థూల జ్ఞానం ఉండాలి. దానికి పరిచయాన్ని ఒక స్కీమ్ జరిపిస్తున్నాం. ఇక్కడ కూడా ముందు జరిపాం, సెకండ్రాబాద్లో గణపతి స్థపతి గారి ద్వారా చేశాం. వెంకటేశ్వర స్వామి పటము అందరూ రాశారు. ఒక 400-500 మంది స్టూడెంట్స్ అన్ని స్కూల్స్ నుంచి వచ్చి పాదము, కటి, ఊరు, ఉదరము, కంఠము, ముఖము, శిరస్సు అని చెప్పి, బాహు ఎన్ని అంగుళాలు ఉండాలి, ప్రపోర్షన్ ఎలా ఉండాలి అని చెప్పి, అంటే భారతీయ ఆర్కిటెక్చర్, శిల్పశాస్త్రం ఏమి, ఆయుర్వేదం ఏమి, స్వరాల పేరు ఏమి, వృత్తం, మీటర్సు, ఛందో విజ్ఞానం, అలా మన సాహిత్యం అంటే ఏమి, మన సంగీతం అంటే ఏమి, పురాణాలు ఏమి. ఇప్పుడు రిమోట్ సెన్సు, ఈ సైన్స్ అన్నీ వచ్చింది. ఇప్పుడు హైదరాబాదు, CSIR ఇవన్నీ ఉన్నాయి. ఆ పురాణాలను చూస్తే ఒకసారి ఆయన సైంటిస్ట్ మనతో చెప్పారు, కస్తూరి రంగన్ గారు అని, ఎడ్యుకేషన్ పాలసీ ఆయన రాసిన ఆయన ఈ పురాణాల్లో ఏమేమి ఉంది, భూగోళం గురించి అని చెప్పి అడిగారు. ద్వీపాలు, ఎన్నో ద్వీపాల పేరన్నీ చెప్తారు ఇక్కడ ఈ పురాణాల్లో. కొలతలు, అంగుళం అంటే ఏమి, యోజన అంటే ఏమి, శతయోజన విస్తీర్ణం పుక్కులువే లవణార్ణవం. అలా మన దేశం యొక్క గణితం, సాహిత్యం ఇవన్నీ కూడా ప్రచారం చేయటానికి ఆపాత జ్ఞానం అనేది మనం కల్పించాలి. తోరణం ఉండాలి. తోరణం వచ్చిన తర్వాత గాలిగోపురము, మహామంటపము, అర్ధమంటపము, గర్భగుడి అనేది ఉంటుంది. అందుకని ఈ భారతీయ విజ్ఞానాన్ని కాపాడటానికి సమయం ఇవ్వాలి, సంపదల్ని ఇవ్వాలి, సామర్థ్యాన్ని ఉపయోగించాలి. సమయము, సంపద, సామర్థ్యం, ఈ 3 విషయాన్ని మనం చేస్తూ, ఇక్కడ వచ్చిన పురోహితుల ద్వారా ఇంకేమేం చేయాలో దీనన్నీ కూడా తర్వాత మీకు అందరికీ కొన్ని పుస్తకాలు ఇస్తారు. గోత్ర సూచి పుస్తకం ఇస్తారు, పెద్ద బాల శిక్షలాగా ఒకటి తయారు చేశాము. అది కాలామృతం అని ఒక పుస్తకం ఇస్తారు. ఇవన్నీ పెట్టుకుని వారు కూడా ధర్మ ప్రచారకులుగా తయారవ్వాలి. ఎలా ఇలాంటి వాళ్ళు నిన్న చెప్పినా మీ దగ్గర, సామవేదం షణ్ముఖ శర్మ గారి దగ్గర, మీలాంటి వాళ్ళు మంచిగా ప్రాకారం తయారు చేసేసినారు, ఇప్పుడు ప్రకారం తయారు చేయాలి అని నిన్న చెప్పినాం. వీళ్ళందరూ శ్రీశైలమది జంబుకేశ్వరం అనేది పంచప్రాకారం అంటారు, విభూతి ప్రాకారం అని ఉంటుంది. శ్రీరంగం అనేది సప్త ప్రాకారం. అలా మన దేశంలో వీళ్ళందరూ కూడా, వీరు చాగంటి అయినా ఇంకా 5-6 అందరూ కలిసి ఇప్పుడు శంకర జయంతి మహోత్సవాన్ని జరిపిస్తున్నారు. అది శంకరుల యొక్క వైష్ణవ తత్వం అనే దాని గురించి వీరు మాట్లాడబోతున్నారు.
అది శంకరుల యొక్క వైష్ణవ తత్వం అనే దాని గురించి మీరు మాట్లాడబోతున్నారు. అలా మన దేశంలో ప్యాకేజ్ అంటారు, ప్యాకేజ్ టూరు అని. అలా నాలెడ్జ్ని కూడా ప్యాకేజ్ చేసి దాన్ని ప్యాక్ చేయకుండా ప్యాకేజ్గా చేసి మనం పనిచేయాలి. దీనికి అందరూ కూడా మీ యొక్క చెప్పినట్టుగా సమయాన్ని ఇవ్వండి, నిత్యము సమయం కొంత ఇవ్వండి. రెండోది, మీ స్కిల్స్ ఏముందో దాన్ని దీనికి ఉపయోగించండి. ఐటీ అనేదాన్ని ఇండియన్ ట్రెడిషన్ని డెవలప్ చేయడానికి ఉపయోగించండి. ఏదో ట్రేడ్ అనేది మీ ద్వారా జరుగుతుంది. ఏమి ఉండండి, ఇస్తాం ఇంకా పూర్తి కావలేదు. ట్రేడ్ అనేది. రెండోది ట్రెడిషన్స్ అనేది మనం కాపాడాలి. ఈ దేశంలో కాశ్మీరీ పండిట్ కోసము కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. మీరు ఎలా ఇక్కడ ఆశ్వలాయనం, ఆపస్తంభం, కాత్యాయనం, ద్రాక్షాయనం అని ప్రవరలు చెప్తారో ఇక్కడ బాగా ప్రచారమైంది. వీళ్ళందరూ ప్రవచనం చేసి ఇప్పుడు ఏమంటే గౌరవంగా వాళ్ళందరూ చిన్న చిన్న పసివాళ్ళు కూడా చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్య శోభం భవత అని బాగా చెప్తున్నారు, గౌరవంగా చెప్తున్నారు. అది మన వంశపారంపర్య అడ్రస్. అది కొత్త అడ్రస్లు వేరు, మన ప్రాచీనమైన అడ్రస్ అనేది బాగా పంచప్రవర, సప్తప్రవర అని చెప్తారు, బాగా చెప్తారు. ఆ అవగాహన మంచి చైతన్యం కలిగిస్తున్నారు, బాగుంటుంది. దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. దానికోసం ఈ ప్రయత్నము, ట్రెడిషను, టెక్నాలజీ, ఈ మూడు కలిసి ఈ త్రివేణి అనేది సితాసీతే సరితో యత్ర సంగతే అని వేదంలో తెల్లగా ఉండే నది, తెల్లగా లేని నది అని గంగా యమున సంగమం గురించి చెప్పారు. గొప్ప విశిష్ట ముఖ్యమైన స్థలం అని త్రివేణి సంగమం గురించి. అలా ఈ దేశంలో అందరూ కలిసి పనిచేసి సంఘే శక్తి కలయుగే అని చెప్పి దీనికోసం పనిచేయాలి. దానికి సైన్యం కావాలి, శాంతి సైన్యం అనేది ఒకటి కావాలి. దీంట్లో సోల్జర్స్ అని రాశారు. ఆ కాలంలో కంచి మహాస్వామి వారు చెప్పారు, అహింసా సోల్జర్స్ కావాలి. అలా దానికి నేతృత్వము ఉండాలి, మంచి ఆలోచన ఉండాలి ఆ సేనకి. అదెవరంటే సుబ్రహ్మణ్య స్వామి దేవసేనాపతి అంటారు. అలా మంచి ఆలోచనలకు మంచి సంఘం ఉండి దాన్ని సరైన దారిలో నడిపించి తద్వారా లోకక్షేమం కలిగించాలి. ఇప్పుడు ఆ కుమార తత్వాన్ని గురించి ఇప్పుడు కొంతసేపులో ఈ ప్రవచనాలన్నీ మొదలు పెడతారు. హర హర నమః పార్వతీపదే, హర హర శంకర జయ జయ శంకర. ఇదివరకే ఆయన కంచిలో చేశారు, ఒక ప్రోగ్రాం చేశారు. తర్వాత శర్మ గారు మూక పంచసతి దాని గురించి తిరుపతిలో త్యాగరాజస్వామి మంటపంలో అది కూడా చేశారు. ఇప్పుడు కుమారతత్వం తిరుచెందూరులో బాగా గట్టిగా చెప్తారు. ఋగ్వేదం చదువుకున్నవాడు కుమార సాహదేవ్య కుమారం సాహదేవ్యం దీర్ఘాయు శంకృణోతన అని ఋగ్వేద మంత్రాల్ని 200 మంది అలా చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గురించి బాగా వేద మంత్రాలని అక్కడ తిరుచెందూరు వెళ్ళి ఉంటారు. అక్కడ తిరుచెందూరులో చెప్తారు. అది వస్తుంది. హలో మందరు దయచేసి ఎవరు ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చొని ఉండండి. స్వామివారు అనుగ్రహించిన ప్రసాదం ఉన్నది, విభూతి కుంకుమ అక్కడ వెనకాల బయటకు వెళ్ళే దోవలో ఇస్తారు. దయచేసి అవి స్వీకరించి అందరూ ఈ కాన్ఫ్లుయెన్స్కి వీటికి వచ్చిన వారు తీసుకొని వెళ్ళచ్చు. అట్లాగే స్వామి మీద మరి అనుగ్రహ భాషణ ఉన్నది, ప్రసంగం ఉన్నది, దానికి ఉండవలసిన వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు.